మనం మార్నింగ్ టైం హెల్తీగా ఫాస్ట్గా అయ్యే టిఫిన్ ఏదైనా ఉందంటే సేమియా ఉప్మా అండి. చూడండి చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా. అండ్ ఇంకా హెల్దీ కూడా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి సేమియా ఉప్మా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా. ఇలా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. యాడ్ చేసి సేమియా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో నీట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఇంకా మనకు పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త వేయాక కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా వేగాక కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, నేనైతే కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలా 2 minutes కొద్దిసేపు మూత కప్పేయాలి. చూడండి బాగా మగ్గాయి కదండి. మన వాళ్ళు ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ ఉడికిన వాటర్లో మనం పక్కన ఫ్రై చేసుకున్న సేమియా యాడ్ చేసుకోవాలి. కలపాలి. ఇలా కలిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేయాలి, అంతే. చూడండి సేమియా ఉప్మా రెడీ. ఇంకా కొంచెం మనం లాస్ట్కు కొత్తిమీర యాడ్ చేసుకొని 1 minute మూత కప్పేయాలి. ఇంకా రెడీ, సేమియా ఉప్మా రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో.